ఎందుకండి అంత ఆవేశపడతారు? ఇప్పుడు ఆయన మిమ్మల్ని ఏమన్నారు? ఈ యాక్సిడెంట్ కాకపోయి ఉంటే వాళ్ళని పట్టుకుని ఉండేవాణ్ణి అన్నారు. అది కూడా తప్పేనా? మీరు విషయం ఏంటో తెలుసుకోకుండా పెద్ద ఆయన ఆపేశారు. నా మనవరాలు పెళ్లి పెట్టుకున్నాను. ఇప్పుడు ఆ డబ్బు ఎవరిస్తారు? నా మనవరాలు పెళ్లి ఎలా చేయాలి? బాధపడకండి బాబాయ్ గారు. మీ డబ్బులు ఎక్కడికి పోవు. బ్యాంకు దగ్గర మీ డబ్బులు కొట్టేసిన వాళ్ళ మొహాలు, వాళ్ళ బండి నెంబర్ సీసీ కెమెరాల్లో క్లియర్గా రికార్డ్ అయి ఉంటుంది కదా. తర్వాత ప్రతి సిగ్నల్ దగ్గర ఒక కెమెరా, ప్రతి టర్నింగ్లో ఒక కెమెరా, ఎట్నుంచి ఎటు వెళ్తున్నారో, చివరికి ఎక్కడికి చేరుతారో చిటికలో చెప్పేయచ్చు. వాళ్ళు మీ బ్యాగ్ ఓపెన్ చేసి మొదటి రూపాయి ఖర్చు పెట్టే లోపల వాళ్ళని పట్టుకోవచ్చు. పదండి బాబాయ్. పోలీస్ కంప్లైంట్ ఎందుకు ఇస్తావు? ఈ ముసలోడు వచ్చి నా కారు మీద పడితే తిరిగి నా మీద కంప్లైంట్ ఇస్తావా? ఇందక్కడి నుంచి చూస్తున్నాను, పూర్తిగా ఏది అర్థం చేసుకోరా? కంప్లైంట్ మీ మీద కాదు, డబ్బులు తీసుకుని పారిపోయిన వాళ్ళ మీద. ఊరికే ఆవేశపడి మీదికి రావడం కాదు. కొంచెం శాంతంగా ఆలోచించండి, అన్నీ అర్థమవుతాయి. పదండి బాబాయ్. నీకు చాలా మంచి అమ్మాయి. నువ్వు చెప్పినట్టు వినే బంగారం లాంటి అమ్మాయి దొరుకుతుంది. మంచి అమ్మాయి, నా మాట వినే అమ్మాయి కనిపిస్తుందని చెప్పావు. ఇది నా మాట వినట్లేదమ్మా, నాకే చెప్తుంది. మంచి అమ్మాయి కాదు. ఎరా బొమ్మ చెరిగిపోయిందా? నువ్వు పిచ్చి బొమ్మలు గీయటం, రోడ్డుకు అడ్డంగా జనాలు నిలబెట్టడం పెద్ద న్యూసెన్స్ అయిపోయింది. మళ్ళీ ఇక్కడ బొమ్మ వేసావనుకో నీకు బొమ్మ పడుద్ది. పోరా. చాలా బాగా గీసావు, కానీ ఇలా రోడ్డు మీద ఆదరణ లేని కళ ఎప్పుడు రోడ్డు పాలే. నీ ప్రతిభ ఇలా రోడ్డు పాలు కాకూడదు. నాకు యాడ్ ఏజెన్సీ ఉంది. నీలాంటి మంచి ఆర్టిస్టులు నాకు కావాలి. ఈ అడ్రస్కి రా. అలాగే అన్నా. అన్నా, ఈ పక్కన చాలా బొమ్మలు గీశాను, చూపిస్తాను రండి అన్నా. రండి పద.
2 రోజులు కూడా కాలేదు, అప్పుడే బ్రేక్ ఫెయిల్ అయిపోయింది ఏంటి? ఎవరు లేరులే, ఎవరు చూడలేదు. బ్రేక్ ఫెయిల్ అయింది. కంట్రోల్ చేసుకోవడానికి ట్రై చేశాను, కానీ స్కూటీ కంట్రోల్ అవ్వలేదు. చూడమ్మా, స్కూటీనే కంట్రోల్ చేయలేకపోయావు. ఇంత పెద్ద కారు ఓనర్ని కంట్రోల్ చేయడం చాలా కష్టమమ్మా. కనీసం 10-15 వేలన్నా అవుతాయి. పార్కింగ్ లో ఉన్న కారుకి డాష్ ఇచ్చినందుకు 1000 రూపాయలు ఫైన్. ఓనర్ని హ్యాండిల్ చేయడానికి ఇంకో 5000. మొత్తం 6000 రూపాయలు ఇచ్చి వెళ్ళండి. ఐడి కార్డు ఉందా? ఈ మధ్యన యూట్యూబ్ లో వీడియోలు చూసి నిలదీసే ఫైన్ ఎక్కువ అవుతోందని జేబులో పెట్టుకునే తిరుగుతున్నా. ఇదిగో. పద, కోర్టుకు వెళ్దాం. నువ్వు నా మీద కేసు పెట్టు, నేను నీ మీద కేసు పెడతాను. పోలీస్ మీదే కేసు పెడతావా? మరి లాయర్ తోనే లాజిక్లు మాట్లాడతావా? ఈ ఏరియాలో డ్యూటీ చేస్తూ నో పార్కింగ్ లో కార్ పార్క్ చేసినా యాక్షన్ తీసుకోకపోవడం మొదటి తప్పు. ఈ కార్ నో పార్కింగ్ లో ఉండడం వల్ల యాక్సిడెంట్ అయ్యి దెబ్బలు తగిలి ఆల్రెడీ నేను బాధపడుతుంటే ఎస్ఐ ర్యాంక్ ఉంటేనే కానీ ఫైన్ వేసే రైట్ ఉండదని తెలిసి కూడా తిరిగి నా దగ్గరే డబ్బులు అడగడం కాదు, లంచం అడగడం రెండవ తప్పు. సో అకార్డింగ్ టు ఐపీసీ సెక్షన్ 171E అండ్ లా ఆఫ్ యాంటీ కరప్షన్ అండ్ బ్రైబరీ కేస్ ఫైల్ చేస్తే ఆన్ ది స్పాట్ ఉద్యోగం పీకేసి 2-3 ఏళ్లు జైలు శిక్ష కూడా పడొచ్చు. పద పద, కోర్టుకెళ్దాం. మేడం, వద్దు మేడం, అసలే పెళ్ళా పిల్లలు కలవండి. నన్ను వదిలేండి మేడం, ప్లీజ్ మేడం. మేడం, ఎవరిని ఎలా దారిలోకి తెచ్చుకోవాలో ఈ శ్రావణికి బాగా తెలుసు. అయినా ఈ డబ్బు నోళ్ళు ఇలాంటి చిన్న చిన్న వాటిని లెక్క చేయలేవయ్యా. బట్టలు మార్చినంత ఈజీగా కార్లు మార్చేస్తారు. వాళ్ళ గురించి నువ్వు పెద్దగా వరి అవ్వకు. అన్నా, దెబ్బ బాగానే తగిలిందన్నా. అవునరా, బాగా గట్టిగా తగిలింది. రండి అన్న, బొమ్మలు చూపిస్తా. అవసరం లేదురా. ఇప్పుడు వేరే బొమ్మను చూస్తే ఆల్రెడీ ఉన్న బొమ్మ డిస్టర్బ్ అయిపోతుంది. అర్థమైందన్నా. రే పోరా, అడ్రస్కి రా, వెళ్ళు. ఈ యాక్సిడెంట్ కాకపోయి ఉంటే వాళ్ళని పట్టుకుని ఉండేవాడిని అన్నారు. అది కూడా తప్పేనా? చిన్నబాబు, ఏమైంది? ఏయ్! ఏమైంది నాన్న? నువ్వు లోపలికెళ్ళు. ఏమైంది నాన్న? అమ్మ అడుగుతోంది కదా, చెప్పు. ఏమైంది నాన్న? ఏమైంది నాన్న? ఇలా చూడు. ఎవరైనా ఏమైనా అన్నారా?
ఆ రోజు నువ్వే చెప్పావు కదా తలకి గుమ్మడికాయ తగిలితే మంచి అమ్మాయి కనిపిస్తుంది అని. మంచి అమ్మాయి కాదమ్మా. ఎవరు నాన్న? అదే ఉంది కదా అక్కడ కారు దగ్గర నన్ను ఎన్ని మాటలందో తెలుసా? నా కారు అడ్డొచ్చిన వాళ్ళు తిడితే తప్పట. నాకు కోపం ఎక్కువట. నువ్వు చెప్పమ్మా, నా కోపం ఎక్కువ. లేదు నాన్న, నీకు అసలు కోపమే రాదు. నేను చెప్తున్నాను కదా. మరి మరి అమ్మాయి ఎందుకు అలా అంది? నేను కోపం తగ్గించుకోవాలంట, ఇంకా మంచిగా ఉండాలంట. నాకెందుకు అన్నీ చెప్తుంది? నాకేమైనా చెప్తే నువ్వే కదా చెప్పాలి. నేను నీ మాటే వింటానమ్మా. నాకు ఇంకెవరు చెప్పకూడదు. నేనెవరి మాట విన్నాను. ఇంకొకసారి మళ్ళీ ఆ అమ్మాయి కనిపిస్తే నా చేతిలో అయిపోతుంది. సరే నాన్న, ముందు నువ్వు ఇలా రా. ఇంకొకసారి ఆ అమ్మాయి నన్ను ఏమన్నా అనాలి, అప్పుడు చెప్తా. పోన్లే నాన్న, పిచ్చి పిల్ల ఏదో తెలియక చెప్పేసింది. తెలియక ఎవరైనా తప్పు చేస్తే క్షమించాలని అమ్మ చెప్పింది కదా. అవును కదా. మరైతే ఆ అమ్మాయిని క్షమించి ఆ విషయాన్ని మర్చిపోవాలి. సరే, ఈసారికి నేను క్షమించేస్తాను. ఇంకొకసారి మళ్ళీ ఏమైనా చెప్తే మాత్రం అస్సలు ఊరుకోను. భగవంతుడా, ఏం పాపం చేశాను నేను? ఎందుకు నా బిడ్డకి ఈ పరిస్థితి కల్పించావు? ఇక్కడ మేనేజర్ ఎవరు? అదిగో మేడం అక్కడ ఉన్నారు. రండి మేడం, స్కూటీ తీసుకుంటారా? తీసుకుంటా. పాత స్కూటీ తీసుకొని కొత్త స్కూటీ ఇస్తే తీసుకుంటా. ఇప్పుడు ఎక్స్చేంజ్ ఆఫర్స్ ఏమీ నడవట్లేదు మేడం. ఈ దెబ్బ చూసావా? నేను స్లోగా వెళ్తున్నాను కాబట్టి, డాష్ ఇచ్చింది సాలిడ్ కార్ కి కాబట్టి, వాళ్ళేమన్నా డిఫైన్ చేసుకోవడానికి వాయిస్ ఉంది కాబట్టి బయట పడిపోయాను. లేకపోతే నా పరిస్థితి ఏమైపోయేది? మీరేమంటున్నారో ఒక ముక్క కూడా అర్థం కావట్లేదు మేడం. మీ దగ్గర స్కూటీ కొని 2 రోజులు కూడా కాలేదు, అప్పుడే బ్రేక్ ఫెయిల్యూర్, యాక్సిడెంట్. 4 రోజులు ఆగితే ఇంకేం ఫెయిల్ అవుతుందో. ఆ స్కూటీ నాకు అవసరం లేదు, కొత్తది రీప్లేస్ చేయండి. బ్రేక్ వైర్ తెగితే బండి రీప్లేస్ చేయడం కుదరదు మేడం. 100 రూపాయలు పెట్టి కొత్తది వేసుకోండి. డ్యామేజ్ ఏమన్నా అయితే ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకోండి. ఈ లాయర్ శ్రావణికి రూల్స్ గురించి చెప్తున్నావా? యాక్ట్ ఆఫ్ కన్జ్యూమర్స్ లా, న్యూ ఆటోమొబైల్ యాక్ట్, మొత్తం అన్ని సెక్షన్లు కలిపి మూయించేస్తాను. నిన్ను కాదు, మీ ఎండీని. 2 రోజుల్లో కొత్త స్కూటీ నా ఇంటి ముందుండాలి. మేడం, నో మోర్ డిస్కషన్స్, జస్ట్ 2 days టైం. నా ఇంటి ముందు కొత్త స్కూటీ లేకపోతే మీ ఎండీ కోర్ట్ బోన్లో ఉండాల్సి వస్తుంది. ఈవిడికి డ్రైవింగ్ రాక మమ్మల్ని అంటుందేంటి? రోజుకి కొన్ని 100 మందిని చూస్తాం, కానీ నువ్వు మాత్రమే ఎందుకు నా వెంటొస్తున్నావు? ఎందుకు నా కళ్ళ ముందే ఇలా తిరుగుతున్నావు? ఇంత డిస్టర్బ్ చేస్తున్న నీ గురించి ఇంకా తెలుసుకోకపోతే నా మనసు నన్ను క్షమించదు. ఎక్కడుంటావు? ఎలా నిన్ను కలవడం? ఓ, ఇక్కడున్నారా? ఎలా నీ మనసులోకి చేరడం? గుడ్ మార్నింగ్ బాస్. గుడ్ మార్నింగ్ మంగళం. ఇక్కడున్నారా బాస్? మీ క్యాబిన్లో లేకపోతే బయటికి వెళ్ళారేమో అనుకున్నా, కానీ ఇక్కడ సోలోగా అటు ఇటు తిరుగుతూ తెగ ఆలోచిస్తారంటే ఏదో చాలా పెద్ద ప్రాజెక్ట్ గురించి అయి ఉంటుంది, అంతేనా బాస్? అవునరా, చాలా పెద్ద ప్రాజెక్ట్. నా లైఫ్నే డిసైడ్ చేసే ప్రాజెక్ట్.
ఎక్కడి నుంచి ఎలా మొదలు పెట్టాలో తెలియడం లేదు. ఏ ప్రాజెక్ట్ బాస్? 1 సెకండ్ బాస్. హలో. ఓకే ఓకే. లైట్ తీసుకోబోయ్. రోజుకు 100 మందిని చూస్తుంటాం ఇలాంటి వాళ్ళని. నీకు మరీ అంత టెన్షన్గా ఉంటే మన లీగల్ అడ్వైజర్తో మాట్లాడు. సరే, ఆ డీటెయిల్స్ ఏమో నాకు పంపించి నేనే మాట్లాడతాను. ఏమైంది మంగళం? ఏం లేదు బాస్, ఎవరో అమ్మాయి మన షోరూంలో స్కూటీ కొందంట. బ్రేక్ వైర్ ఏదో తెగిపోతే కొత్త స్కూటీ రీప్లేస్మెంట్ అడుగుతుందంట. రియల్లీ ఇంట్రెస్టింగ్. ఇరిటేటింగ్ బాస్. తను లాయర్ అంట. లాయర్తోనే లాజిక్లు మాట్లాడతావా? కేస్ ఫైల్ చేస్తే ఆన్ ది స్పాట్ ఉద్యోగం పీకేసి 2-3 ఏళ్లు జైలు శిక్ష కూడా పడొచ్చు. స్కూటీ రీప్లేస్ చేయకపోతే కేసు పెట్టి బోన్లో కూర్చోబడుతుందంట. ఆ మేనేజర్ కాదు, మిమ్మల్ని. ఏమన్నావు? లైట్ బాస్, మిమ్మల్ని బోన్లో నిలబెట్టేంత సీన్ ఎవరికి లేదు, కానీ మీరు టెన్షన్ పడకండి. నేను అడుగుతుంది దాని గురించి కాదు. తను లాయర్ అన్నావు కదా. అవును బాస్, తన లాయర్ అయితే ఏంటి, మన దగ్గర 10 మంది లాయర్లు ఉన్నారు. లాయర్ చదివే అమ్మాయి అంటే ఆ మాత్రం ధైర్యం ఉంటుందిలే మంగళం. కానీ మంగళం, అమ్మాయి కాస్త అందంగా ఉంటేనే మన కళ్ళకి అద్భుతంగా కనిపిస్తుంది అంటారు కదా. మరి అదే అమ్మాయికి అందంతో పాటు తెలివితేటలు, ధైర్యం కూడా ఉంటే ఏమంటారు? అలాంటి అమ్మాయికి కాస్త దూరంగా ఉంటే బెటర్ అంటారు. మంగళం, సారీ సార్. నన్నే కోర్టు బోన్లో నిలబెడతానందంటే ఒకసారి ఆ అమ్మాయిని చూడాలి మంగళం. బాస్, మొత్తం డీటెయిల్స్ వచ్చాయి. బండి నెంబర్, అడ్రస్, ఫోన్ నెంబర్ కూడా ఉంది బాస్. వాట్సాప్లో డీపీ చూసి తెలిసిపోతుంది. మీకు ఫార్వర్డ్ చేస్తున్నాను, మీరే చూడండి. ఏంటి బాస్ అలా చూస్తుండిపోయారు? ఏం చేయాలా, ఎక్కడి నుంచి మొదలు పెట్టాలా అని ఆలోచిస్తున్నాను కదా. దానికి దారి దొరికింది మంగళం. అదే ఆ ప్రాజెక్ట్ గురించి మంగళం. నువ్వు ఆ ప్రాజెక్ట్ ఫైల్ చూస్తూ ఉండు, నేను వెళ్ళి ఆ ప్రాజెక్ట్ పనులు స్టార్ట్ చేసేస్తా. నన్నే ప్రాజెక్ట్ ఫైల్ చూడమన్నారు. మరి ఈయన ఏ ప్రాజెక్ట్ పని మీద వెళ్తున్నారు? ఎక్కడో ఏదో తేడా కొడుతుంది. నా కీస్ ఎక్కడ పెట్టాను? ఇక్కడ కదా పెట్టాను. ఈ మధ్య నీకు మరీ మతిమార్పు ఎక్కువైపోతుంది మగలం. ఎక్కడ పడితే అక్కడ బైక్ కీస్ వదిలేస్తున్నావు. ఎక్కడ పెట్టానబ్బా?